ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగముకు అర్థమవుట్ల సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. నేను అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను సమర్పించుకొనెను. దీన్ని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను సమర్పించుకొనెను. దీని గురించిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇవ్వబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనం. తండ్రి నన్ను ఎలాగునో ఎరుగును, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణము పెట్టుచున్నాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని కృప మహదేశమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధం క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉన్నట్టుకు మన కొరకు తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చివరిగా ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించుతామని కాదు, తాను మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమ గల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదంతా మీరే ప్రేమమయలే ఉన్నాయి ప్రభువా. మీ ప్రేమ చెబుతూ మమ్మల్ని ఆదరించి మమ్మల్ని రక్షిస్తున్నారు. అందరిని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృత మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.